హాయ్, వీడియో నెంబర్ 15. దీంట్లో మనం డేటా లింక్ లేయర్లో మిగిలిన రిమైనింగ్ 3 సర్వీసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఫ్రేమింగ్ గురించి తెలుసుకున్నారు. ఫిజికల్ అడ్రసింగ్ అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియో నెంబర్ 14లో క్లోజ్ చేసాం. ఈ వీడియోలో ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్ అండ్ యాక్సెస్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్ ఆల్రెడీ మీకు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఇంట్రడక్షన్ చేయటం జరిగింది. డేటా లింక్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ చాలా వరకు కూడా సిమిలర్గా ఉంటాయి. అక్కడ డేటాని డివైడ్ చేయడాన్ని సెగ్మెంటేషన్ అంటాం, ఇక్కడ డేటాని డివైడ్ చేయడాన్ని ఫ్రేమింగ్ అంటాం. సో అక్కడ పోర్ట్ నెంబర్ అనేటువంటిది ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే అడ్రస్గా ఉంటే, ఇక్కడ ఫిజికల్ అడ్రస్సింగ్ అనేటువంటిది ఒక నోడ్ డెలివరీకి ఉపయోగపడేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసే అడ్రస్గా ఉంటుంది. మనం ఇక్కడ ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్ ఎలా చేస్తాము, ట్రాన్స్పోర్ట్ లేయర్లో అది ఎలా కంపారిజన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, ఫ్లో కంట్రోల్ అనేటువంటిది. సో దీనికి సంబంధించినంత వరకు ట్రాన్స్పోర్ట్ లేయర్ది ఇక్కడిది యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎలా ఉంటుంది అంటే మినిమం ఆఫ్ అంటే రిసీవర్ కెపాసిటీ అండ్ నెట్వర్క్ కెపాసిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాం, ఇందులో ఏంటి, ఈ నోడ్ అనేది కూడా మనకి డేటాని పంపించడానికి ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ది కాన్సెప్టే. ఇప్పుడు సెండర్ అనేటువంటి వాడు 10 MB డేటా పంపించగలడు అనుకుందాం, రిసీవర్ అనేవాడు 5 MB డేటా తీసుకోగలడు అనుకుందాం. కానీ ఇక్కడ ఉన్న నోడ్ ఎట్ ఏ టైం ఓన్లీ 2 MB మాత్రమే పంపించగలదు అనుకుందాం. ఇప్పుడు ఎవరిని బేస్ చేసుకొని ఫ్లో కంట్రోల్ అవ్వాలి? లాస్ట్ టైం కూడా ఆల్రెడీ మనం చూసాం, సెండర్కి రిసీవర్కి మధ్య చూసాం లాస్ట్ టైం ట్రాన్స్పోర్ట్ లేయర్. బట్ ఇక్కడ ఎలా చూస్తున్నామంటే సెండర్ కెపాసిటీ 10 అనుకోండి, రిసీవర్ కెపాసిటీ 5 అనుకోండి, నోడ్ కెపాసిటీ 2 అనుకోండి. సో ఫ్లో కంట్రోల్ యొక్క ఫార్ములా దట్ ఈజ్ ఏంటి, మినిమం అనేటువంటి మాట మనం ఇక్కడ ఎక్కువగా తీసుకుంటాం. దట్ ఈజ్ రిసీవర్ సెండర్ కెపాసిటీ ఎంత 10, రిసీవర్ కెపాసిటీ 5, ఆ నోడ్ కానీ లింక్ కానీ కెపాసిటీ ఎంత 2. వీటన్నిటిలోంచి ఎవరిని తీసుకోవాలి, మనం మినిమంని తీసుకోవాలి. ఈ మినిమంని తీసుకొని దాన్నే ఎవరికి అప్లై చేయాలి, సెండర్కి ఫ్లో కంట్రోల్గా అప్లై చేయాలి. అదే ఒకవేళ కెపాసిటీ కంటే తక్కువ డేటా పంపిస్తున్నాం, ఇప్పుడు ఈ నోడ్ కెపాసిటీ మనం ఏం చేస్తాము 2 అనుకుందాం, రిసీవర్ కెపాసిటీ అనేటువంటిది కూడా 2 అనుకుందాం, సెండర్ ఓన్లీ 1 మాత్రమే పంపిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏం చేయాల్సి ఉంటుంది, ఈ కెపాసిటీస్ని బేస్ చేసుకొని ఫ్లో రేట్ని ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ఫ్లో రేట్ ఎక్కువైతేనేమో కెపాసిటీ కంటే, ఈ రెండింటి యొక్క కెపాసిటీ కంటే ఫ్లో రేట్ ఎక్కువైతే డిక్రీజ్ చేయాలి. అలాగే ఫ్లో రేట్ ఈ రెండింటి కెపాసిటీ కంటే తక్కువగా ఉంటే ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయమని సెండర్కి చెప్పేటువంటి విధానాన్నే మనం ఏమంటాం, ఫ్లో కంట్రోల్. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ఫ్లో రేట్ డిపెండింగ్ ఆన్ రిసీవర్ అండ్ నెట్వర్క్, దీన్నే మనం ఫ్లో కంట్రోల్ అని చెప్తాం. ఇది సెండర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. సెండర్కి మనం అక్కడ పైన అయితే ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా చెప్తాం, ఇక్కడైతే డేటా లింక్ లేయర్ ద్వారా చెప్తాం. సెకండ్ వన్, ఎర్రర్ కంట్రోల్. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అయిందండి మనకి. అక్కడ ఉండే విధానం ఇక్కడ ఉండే విధానం డిఫరెంట్. అక్కడ చెక్ సమ్ అని వచ్చిన వాటిని లెక్క వేసుకుంటాం, కౌంట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా వస్తే ఓకే, లేదంటే పలానాది రాలేదు అని చెప్పి పలానా సీక్వెన్స్ నెంబర్ రాలేదని మళ్ళీ రిటర్న్ పంపిస్తాం. కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రతి ఒక్క లాస్కి కానీ డేటా డ్యామేజ్కి కానీ లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్కైనా ఇక్కడ సపరేట్గా ఒక సెషన్ రన్నింగ్ అవుతుంది. ఆ పర్టికులర్ సెషన్నే మనం ఇక్కడ ట్రైలర్ పార్ట్లో యాడ్ చేయటం జరుగుతుంది. సో ఈ ట్రైలర్ పార్ట్లో ఓన్లీ ఎవరు మాత్రమే ఉంటారు, ఎర్రర్ కంట్రోల్. అంటే మీరు ఎర్రర్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ వాడారో ఆ వాడిన సర్వీసెస్ మొత్తాన్ని తీసుకొచ్చి డేటా లింక్ లేయర్ అనేది తన ఫ్రేమ్లో ఉన్నటువంటి ట్రైలర్కి ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. హెడర్లో ఇవన్నీ ఉంటాయి, ఫ్రేమింగ్, ఫిజికల్ అడ్రసింగ్ అన్నీ ఉంటాయి, రూటింగ్ ఉంటుంది మొత్తం అంతా. బట్ ట్రైలర్లో మాత్రం ఏముంటుంది, ఓన్లీ ట్రైల్ పార్ట్లో ఎర్రర్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ట్రైల్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ ఎర్రర్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇన్ డేటా లింక్ లేయర్ ఫ్రేమ్. సో దీంట్లో ఏం చేయాలి, సో వాటికి సంబంధించినటువంటి ఎర్రర్ కంట్రోల్ అనేటువంటిది ఏం చేస్తుంది, ట్రైలర్ పార్ట్లో ఇవన్నీ యాడ్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటాయండి. ఒకవేళ ఏదైనా డేటా లాస్ కనుకైతే వెంటనే అది ఏం చేయాల్సి ఉంటుంది, లాస్ట్ పాయింట్ చూడొచ్చు, దట్ ఈజ్ రీట్రాన్స్మిషన్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో కూడా డేటా లాస్ అయితే ఏం చేసాం, రీట్రాన్స్మిట్ చేసాం. ఇక్కడ కూడా డేటా లాస్ అయింది అని ఐడెంటిఫై అయితే చాలు, వెంటనే ఆ ఫ్రేమ్స్ని ఆ డేటాని ఏం చేయమని చెప్తుంది, రీట్రాన్స్మిషన్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఉండేది యాక్సెస్ కంట్రోల్.
ఇది చేసే పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకే లింక్ అనేది ఉంది, అంటే ఒకే డివైస్ ఒకే నోడ్ ఉంది అనుకుందాం. ఈ ఒకే నోడ్కి 2 సిస్టమ్స్ అనేటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నోడ్ తీసుకుంది, ఇక్కడ ఒకటే ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఇదే దీనికి ఇంకొక సిస్టమ్ కూడా, ఇలాంటిదే ఇంకో సిస్టమ్ కూడా కనెక్ట్ అయిందని చెప్పేసి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా గనక అనుకుంటే ఈ రెండిట్లో నుంచి దేని లింక్ని మొదటగా యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి డిసిషన్ని మనకి ఈ నోడ్ దగ్గర తీసుకోగలగాలి. అలా తీసుకోవటాన్నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటాం? యాక్సెస్ కంట్రోల్. 2 డివైసెస్ ఒకే లింక్ కావాలి అని చెప్పి అనుకొని అప్లై చేస్తున్నప్పుడు, లేదా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు, లేదా డేటాని సెండ్ చేస్తున్నప్పుడు ఆ 2 నోడ్స్లో, అంటే ఆ 2 డివైజెస్లో ఎవరు ఈ నోడ్ ద్వారా డేటాని పంపించడానికి పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్నే మనం యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఇది డేటా లింక్ లేయర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ డేటా లింక్ లేయర్లో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేటువంటివి 2 కంప్యూటర్స్ ఒకే నోడ్ దగ్గర డేటాని పంపించాలి ఎట్ ఏ టైం అనుకున్నప్పుడు ఆ రెండిట్లో ఎవరి డేటాని ముందు పంపించాలి అనే డిసిషన్ని తీసుకునేటువంటి ఈ డేటా లింక్ లేయర్ ప్రోటోకాల్స్ యాక్సెస్ కంట్రోల్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఆ డిసిషన్ని తీసుకొని డేటాని ముందుకు వెళ్ళటానికి వీలుగా మనకి పర్ఫామ్ చేస్తాయి. సో flow control, error control and access control remaining 3 services in data link layer.